హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకి ఒక మంచి శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ సీఎం గారు సచివాలయ వ్యవస్థ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే అనేది చేయించడం జరుగుతుందండి. అయితే ఈ సర్వే ద్వారా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత వాళ్ళ స్కిల్స్కి సంబంధించి, అలాగే వాళ్ళ క్వాలిఫికేషన్కి సంబంధించి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించే అవకాశం ఉందండి. అయితే ఈ సర్వే గత కొన్ని నెలల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సర్వేలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారికి సంబంధించిన వారికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అనేది కల్పించిందండి. ఈ ఎగ్జామ్స్ సచివాలయంలోనే ఒక ఆన్లైన్ ఎగ్జామ్ రూపంలో కండక్ట్ చేయబోతున్నారండి. దీనికి సంబంధించిన స్టేషనరీ ఇలాంటివి ఆల్రెడీ సచివాలయంకి వెళ్ళిపోయాయండి. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎలా కండక్ట్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ సచివాలయంలో ఉన్న సిబ్బందికి మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో దీని గురించి అప్డేట్స్ పూర్తిగా తెలుసుకుందాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు ఒక భారీ సర్వే ప్రారంభించింది. సో ఇదంతా దగ్గరగా 2.68 కోట్ల మందిని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 82 లక్షల మంది రిజిస్టర్ అయ్యారండి. అయితే అందులో సుమారు 1.72 లక్షల మంది నేరుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆసక్తి చూపారండి. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్స్ కూడా జరిగిపోయినాయి. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికని ఇప్పుడు ప్రభుత్వం కసరత్తులు చేస్తుందండి. అయితే ఇక్కడ ఒక మనకి ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఉందండి. ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రిజిస్టర్ చేసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసే టైంకి వీళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే అవకాశం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుందండి. సో దాని గురించి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. మీరు ఇంకా సర్వేలో పాల్గొనకపోతే మీ గ్రామవార్డు సచివాలయాన్ని సంప్రదించి ఆధార్, మొబైల్ నంబర్, మీ విద్యా సర్టిఫికెట్లు వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచండి. ఈ సర్వేలో ఆ గ్రామవార్డు సచివాలయ సిబ్బంది మిమ్మల్ని రిజిస్టర్ చేస్తారండి. అలాగే ఆ సర్వే ఎలా జరుగుతుంది అనేది మీకు స్క్రీన్ మీద కనపడుతుందండి. ఈ సర్వే అనేది ఆల్రెడీ పాస్ట్ 4-5 మంత్స్ నుంచి జరుగుతూనే ఉందండి. సర్వే తర్వాత ఏం జరుగుతుంది? సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్కి సరిపడే అర్హులైన వారిని గుర్తించి వారికి ట్రైనింగ్ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రణాళికలో ఉందండి. సో దాని గురించి నేను ఈ వీడియో స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయంలో కౌశల్ స్కిల్ టెస్ట్ ట్రయల్ రన్ ప్రారంభం. అయితే చెప్పాను కదండి, ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 10వ తారీఖు. ఈరోజు సచివాలయంలో కొంతమంది సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మాక్ టెస్ట్ ట్రయల్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారండి. వీరందరికీ కలిపి ఒక మాక్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ వాళ్ళ ద్వారా మీకు ఎవరైతే ఆ సచివాలయ పరిధిలో ఉన్న అన్ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కండక్ట్ చేయిస్తారండి. అది ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అవకాశం అనేది ఇచ్చారండి. ఎవరెవరికి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా మనకి ఈ ఎగ్జామ్ కండక్టింగ్ అనేది జరిగిద్దండి. సో ఈ ఎగ్జామ్లో ఎవరైతే అర్హులవుతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందండి. సో ఇదండి